హాయ్ మామ వనవీర. లాస్ట్ ఇయర్ చిన్నది లాంటి పెద్ద కాంట్రవర్సీతో ఈ ఇయర్ స్టార్టింగ్లో January 1st రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అవైలబిలిటీలోకి వచ్చేసింది మామ. ఇప్పుడే చూశాక నాకు ఎలా అనిపించింది అంటే హీరో క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. బట్ ఆ క్యారెక్టరైజేషనే ఈ సినిమాకి పెద్ద ప్రాబ్లం అయ్యింది. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా రిజల్ట్ని దెబ్బతీసిందని కూడా చెప్పొచ్చు మామ. ఆ క్యారెక్టర్ డిజైన్ కొత్తగా ఉన్నా కేవలం ఆ క్యారెక్టర్ డిజైన్ వల్లే సినిమాలో ప్రతి సీన్ ప్రెడిక్టబుల్గా మారిపోతుంది. మనం ఏదైతే ఊహించామో అదే జరుగుతూ ఉంటుంది. సినిమా టీం గట్టిగా పేలుతాయి అనుకున్న ట్విస్ట్లు వాటి సెటప్ టైంలోనే మనకి అర్థమైపోతాయి మామ. చివరికి అదే జరుగుతుంది కూడా. కొన్ని సీన్స్ బాగుంటాయి, బట్ అవి కూడా ఇంతకుముందు చాలాసార్లు చూసామే అనిపించేలానే ఉంటాయి. పల్లెటూరు పొలిటికల్ స్టోరీస్ మనం ఎన్నో చూసాం మామ. అండ్ క్యాస్ట్ సిస్టమ్ మీద వస్తున్న రంజిత్ గారు, మారీ సెల్వరాజు గారి సినిమాలు చూశాక ఈ మూవీ రియాలిటీకి చాలా దూరంగా ఉందేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి మీ స్థాయి అని వెళ్ళనంటే హీరో ఒక సిచ్యువేషన్లో ఇతను మనవాడిని మనం గెలిపించాలి అని అంటూ ఉంటాడు. హీరో ఈక్వాలిటీ కోసం మాట్లాడాల్సింది పోయి అతను కూడా మనవాడు అని అన్నప్పుడే మూవీ మోటివ్ డైల్యూట్ అయిపోయిందేమో అనిపించింది నాకు. నెక్స్ట్ ఏఐతో చెప్పిన స్టోరీని ప్రజెంట్కి లింక్ చేస్తూ ఇచ్చిన ఇంట్రో బాగానే ఉన్నా సినిమాలో పదే ఆ ఏఐ ఫుటేజ్ ప్లే అవటం వల్ల కూడా కొంచెం చిరాకు తెప్పించింది మామ. విలన్ క్యారెక్టర్కి ఒక రేంజ్ హైప్ ఇస్తారు, బట్ చివరికి అంత డంబెస్ట్ క్యారెక్టరా అని అనిపిస్తుంది మామ మనకి. పాలిటిక్స్ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉంటుంది అని అనుకుంటే అవన్నీ పక్కన పెట్టి ఇంకా మన తాతల నాటి స్క్రీన్ ప్లేతో ఎందుకు తీశారో నాకు అర్థం కాలేదు మామ. ఐడియాస్ కూడా అంతే. ఇక హీరో క్యారెక్టర్ చాలా యూనిక్గా బాగుంటుంది, బట్ దానికి మైనస్ కూడా అదే మామ. ఎందుకు అంటే వాడిగా ఎటువంటి గొడవలకి వెళ్ళడు అని డిజైన్ చేశారు. అలాంటి క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేరా అని నాకు అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. ఇలా ఏదో చెప్పాలి అన్న వాళ్ళ ప్రయత్నం నాకు నచ్చిన ఎన్నోసార్లు చూసాం కదా అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది మామ. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్ ఏంటి అంటే ఒక చెడ్డవాడు పొలిటికల్గా పరపతి ఉన్నవాడి మీద ఏమీ లేని అనామకుడైన హీరోకి జరిగిన పొలిటికల్ వారే ఈ మూవీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ బాగుంది. నందు గారు నెగిటివ్ షేడ్స్లో బాగానే సెట్ అయ్యారు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫాదర్ది ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా బాగుంది. లాస్ట్లో సత్య గారి కామెడీ నాకు వర్కౌట్ అయింది మామ. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, బాగా పేలాయి అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే పాయింట్గా బాగున్నా కథగా దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన స్క్రీన్ ప్లేగా నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. చాలా అవుట్డేటెడ్గా అనిపించింది. సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్కి అంత స్కోప్ కనిపించలేదు నాకు. హీరోయిన్ అయితే జస్ట్ హీరో పక్కన ఉండాలి అందుకే పెట్టామన్నట్టు పెట్టారు అనిపించింది. ఇక మ్యూజిక్ అయితే పాటలు వర్కౌట్ అవ్వలేదు, ఆర్ఆర్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏ విజువల్స్లో హనుమంతుడి పోర్షన్ ఒకటి ప్లే అవుతూ ఉంటుంది, అక్కడ ఒక ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ ఏదో ప్లే అవుతూ ఉంటుంది. ఆ చాయిస్ ఎవరిదో కానీ నాకు అర్థం కాలేదు, నాకు నచ్చలేదు మామ. ఇంకా సినిమా ప్రెడిక్టబుల్గా ఉంది అంటే ఎడిట్ కూడా ఫాల్టే అని నేను నమ్ముతాను. సో ఎడిట్ కూడా సినిమాకు వర్కౌట్ అవ్వలేదు మామ. విజువల్స్ బాగానే ఉంటాయి అండ్ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా స్క్రీన్ మీదకి తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అయ్యారని నేనైతే చెప్తాను. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నా సజెషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే కష్టమనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.